తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలవాటు చిటే హాయ్ చిటే చిటే ఏడు బావా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకే చిట్టి ఎంత పెద్దదాని అయిపోయాయి బావా ఎన్ని రోజులు చేశాను. ఏమిట్రా మరీ బరి తెగించారు? కాస్త ఇరుగు పొరుగు ముందు వెనక చూసుకోనక్కర్లేదు. ఏమిటమ్మా నువ్వు చిన్నపిల్లగా ఇంకా వెళ్ళి ఇంకా వెళ్ళమని ఇదిగా ఇక్కడ ఏమిటి చెప్పకుండా చేయకుండా పెట్టుబడుకుని వచ్చేసా? ఉద్యోగం ఏమైనా ఊడిపోయిందా? బే మనదేం మాట మాటకి ఊడి ఉద్యోగం కాదు మావయ్య. కావాలంటే వేరే వాళ్ళ ఉద్యోగాలే మనం ఊడబడతాం. అదేమిటి దురద? ఓహో, అంత పవర్ఫుల్ ఉద్యోగం అన్నమాట. ప్రొద్దుటే లేచి మనం బజార్లో కాలు పెట్టామనుకో డబ్బులు వర్షం. ఒరే, అంత రెడీ క్యాష్ ఉద్యోగం విడిచిపెట్టుకుని ఎందుకు వచ్చావు? లగ్నం పెట్టి త్వరలో ఉత్తరం రాస్తానన్నాగా. ఇంతలోనే ఎందుకు నీకు ఆత్రం? ఆత్రం కాదు మావా, నా స్నేహితుడు ఒకడు చాలా గొప్పవాళ్లే. అతనికి ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చాం. అంటే అతని పని పూర్తయ్యేదాకా నీ ఆదాయం గల్లంతేనన్నమాట. మన ఉద్యోగం అలాంటిది ఇలాంటిది కాదు మావా. ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడే సెటప్ చేయొచ్చు. నువ్వు అలాగే చూస్తా ఉండు, రేపు ఇదే ఊళ్ళో సెటప్ చేసేస్తా. ఏదో త్వరగా చూడండి, ఆయన ఆదాయం తగ్గిపోతుంది. కిషోర్, ఎప్పుడొచ్చా? ఈ రోజు నేను లేకపోయేసరికి అయ్యగారు ఉండలేక వచ్చేసారన్నమాట. అవునా? నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి నీకోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చామే? ఒక హంతకుని వెతుక్కుంటూ ఈ ఎస్టేట్కి వచ్చాను. అయితే మా ఇంటికి వెళ్దాంరా. ఎందుకు? అక్కడ దొరుకుతాడా హంతకుడు? చచ్చా, నిన్ను మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అతని హెల్ప్తో నీ పని త్వరగా పూర్తవుతుంది. ఇదేం కుదిరే వ్యవహారం కాదు. ఎందుకని? ఈ విషయంలో నేను ఇంకొకరి హెల్ప్ తీసుకోను గనుక. సరే, ఇక్కడ ఎందుకు? నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అమ్మో, నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపు అయింది. ఇప్పటికే మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు. రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మరా మిస్టర్, ఎవరు నువ్వు? నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకీ గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను. అయితే ఏమంటావు? ఏమంటానా? ఇంకొకసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావు. నువ్వు ఈ భూమి మీద ఉండవు. అది నీ చేత కాని పని. నాన్సెన్స్. ఇట్ ఈస్ సెన్స్ ఇఫ్ యు హావ్ ఇట్. నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం. కనుక నువ్వు నన్నేమీ చేయలేవు. నా శక్తిని పరీక్షిస్తున్నావా? చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతి తెలియదు.
ఓకే, మన ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తావంటే జాగ్రత్త. సరే, వాట్ నెక్స్ట్? నిన్నిక్కడెక్కడైనా చూశానంటే నేను మాట్లాడు. తుపాకి మాట్లాడుతుందంటావు? ఎగ్జాక్ట్లీ. మిస్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయపడు. నీ ఎస్టేట్ లో వాటా అడగటానికి మాత్రం కాదు. కోరిన అది నీకు దక్కేది కాదు. అందని దాని కోసం అర్రులు చాచటం, అందిన దాన్ని జారవిడ్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్. నీ ఇంట్లో నీ మీద చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇదెవరిది? ఇది ఎప్పుడు కొట్టేశావు? అవసరమైతే ఈ చేతులు మనుషుల బౌకెలు వెరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్. తమరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది. బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు. ఇది నేను నమ్మాలి? నువ్వు నమ్మకపో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం? చెట్టుకి కాయకి ఉన్న సంబంధం. ఆమె నా తల్లి. అమ్మా అమ్మా, వీడెవరో తెలుసమ్మా? వీడు ఎవరు? లక్ష్మి, లక్ష్మి, వీడెవరో తెలుసా? లక్ష్మి, నేను మీ అన్నయ్య స్నేహితుడిని. నేను మా అన్నయ్య స్నేహితులా? ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడ ఉన్నాడు? చచ్చాడు. వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు. అమ్మ అన్నయ్య ఇద్దరూ చనిపోయారా? ఆ అన్నయ్య కూడా నాకు లేడా? ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇన్నాళ్ళు ఏం చేశానో, ఎలా బ్రతికాను, నా కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను. నేను దురదృష్టవంతుని సార్, చాలా దురదృష్టవంతుని. నువ్వు వేడిస్తే ఓదార్చే అవసరం ఎక్కడెవరికీ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఏమిటది? మా అమ్మ ఫోటో. ఇక నాకేం మిగిలింది? ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను. ఆ ఫోటో నాకివ్వండి. నో, నేను ఇవ్వను. ఈ ఫోటో నాతో ఉండాల్సింది. ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది. ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది. ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్. నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది. ఈ ఫోటో ఇవ్వను, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. పర్సు పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు? అమ్మా, వాడు నా స్నేహితుడి తమ్ముడమ్మా. వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే
ఎందుకు బాబు ఇవ్వలేదు? అమ్మా చూసావా, మీ అమ్మ మీద నీకెంత అభిమానం ఉందో, అతనికి వాళ్ళ అమ్మ మీద అంత అభిమానం ఉంటుంది. ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది. అవునమ్మా, వాడే కొడుకు, నేను నేను వాళ్ళన్న స్నేహితుడిని. ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే. ఇచ్చేస్తానమ్మా, ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా. మిస్టర్, ఇదిగో మీ అమ్మ ఫోటో. అయితే ఒక కండిషన్. ఒకటేమిటి సార్? 100 కండిషన్లు చెప్పండి, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి. ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు. అలాగే సార్. చూడను కూడదు. అలాగే. మాట ఇవ్వు. చూసావా అమ్మా, ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు. పర్వాలేదమ్మా, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది, అంతే చాలు. ఏం బావు, జంట పనులు కొట్టుకొచ్చావు? కొట్టుకు రావడమేటో, ఒక్కోదానికి 15 రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చెమట్లు పట్టినాయి. ఏంటి నువ్వా? నేనే. 10 పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చావా? ఎవడో నమ్ముతాడా? ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు. అరే 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 అరే, ఇదో మర్యాదగా మాట్లాడు. దొంగతనం అనేది మా ఇంట వంట లేదు. 7 తరాల నుంచి మానేసాం. ఎప్పటి నుంచి? 7 తరాలు. ఎవరండి లోపల? చిట్టి, ఎవరో చూడు. కోడి మావా, ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో. ఇక్కడికి రండి, అక్కడ రండి, ఇక్కడ కట్ చేయండి, అక్కడ కట్ చేయండి. కటింగ్లేంట్రా? రిబ్బన్ కటింగ్. ఓహో, రమ్మని చెప్పాను. ఇక్కడ పోలీసులకు కూడా మన ఎవరం తెలిసిపోయిందో ఏమో. మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే? సంతకమా? లేదు మామా, డిఎస్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్. నేనేళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ కాదు. వెళ్ళి పాపం. అంతా బోటకం. జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు అరెస్ట్ చేసే వీణే. వెళ్ళి సైన్ చేస్తా. ఊరుకో. వీడేమో పెద్ద ఉద్యోగిని, ఆ డైరీ కాషన్ చెప్తున్నాడు. పోలీసులు ఏమో పెద్ద దొంగ అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు. నన్నే దొంగ అని చెప్తున్నా ఏంటి? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మనసుంటే మార్గమే లేదా? మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేనల్లుడు తెలుసా? సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు?
నిన్ను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది కనుక. ఆహా, అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా అని నేను అనలేదు. మరి ఇంకెవరన్నారంట? ఎవరూ అనలేదు. నా మనసుకే అనిపించింది. నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్లు చెబుతూ కూర్చోడానికి కాదు, నా పగ సాధించడానికి. ఎవరో హంతకుని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా? పోలీసులు లేరా? ఆ హంతకుడు ఎవరో కాదు, నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. వాణ్ణి నేనే పట్టుకోవాలి, ముక్కల ముక్కల కింద నరికి చిత్రం వచ్చేయాలి. అప్పుడు దాన్ని నాకు నిద్ర పట్టదు. ప్రేమ పెళ్లి అనే మాట అంతవరకు ఎత్తదు. నీకు కోరుకుంటే ఓపిక పట్టు. జ్యోతి, జ్యోతి, ఎక్కడికి వెళ్ళా? నీకోసం నేను ఫోన్ చేయకుండా కూర్చున్నాను. నాకు ఆకలి లేదు వదినా, నువ్వు ఫోన్ చేయి. నీకెందుకు ఆకలి కావటం లేదో నాకు తెలుసు, కానీ రామా వద్దు వదినా. చూడు, తోడు కోసం మనసు పడే వయసులో జోడు దొరకకపోయినా దొరికిన జోడు దూరం అయినా అలాగే ఉంటుందిలే. మరి దూరం ఏం కాలేదు, మనిషి దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఓహో, జోడు కుదిరిందనమాట. చెప్పవే మరి. ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం. ఆయనకి ఏదో ఘనకార్యం ఉందట, అది సాధించేదాకా పెళ్లి సంగతి ఎత్తకూడదట. అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా? జ్యోతి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోతే నేను ఇంటి కోడల్నే కాగలిగేదాన్ని కాదు, తెలుసా? రారా, ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. పదా. ఏమండి, ఏమండి, ఏమిటండి, ఎందుకలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు పడుకో. చూడండి, మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మీ బాధ ఏమిటో చెప్పండి. ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి. మీరు నాకు చెప్పాల్సిందే. నేను మీ భార్యనండి, మీలో సహభాగాన్ని. మీ మనసులో మనసుగా, హృదయంలో హృదయంగా మీ కష్ట సుఖాలు నాతో పంచుకోవాలి. ఏం పంచుకుంటావు? చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి. చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ. ఈ ఆవేదన నువ్వే పంచుకోగలవు, ఈ అగ్ని పర్వతాన్ని ఎలా భరించగలవు? మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. తమ్ముడేంటి? జ్యోతి ప్రేమించింది ఎవరిని? జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి, స్వయాన నా తమ్ముణ్ణి. తమ్ముడా? అవును, ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడని చెప్పానే, వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు, నా సొంత తమ్ముడు. లక్ష్మి, కిషోర్ నా తోడబుట్టినవాడు. అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట? కాదు, చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఉరిపోసుకుని చచ్చిపోయాడు. మీ తమ్ముడు దొంగ? ఎస్, అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను. లక్ష్మి, నువ్వు చెప్పు లక్ష్మి, ఎవడి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు? ఎవరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాను. ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా? తమ్ముడు దొరికాడిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా? మళ్ళీ ఆ బ్రతుకుని శూన్యం చేయనా? వద్దు లక్ష్మి, వద్దు. లక్ష్మి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటి చెప్పండి. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికీ రహస్యం చెప్పకూడదు. నేను మీ భార్యనండి. మిస్టర్, నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకెవరిచ్చారు? వాడు నీ మనిషా? అఫ్ కోర్స్,
ఈ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నా మనుషులే. వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. Yes. వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు. చేతికి చిక్కిన వాడిని తప్పించావు. మళ్ళీ వాడు నాకు దొరికాడా? సరే సరే, లేకపోతే నీ అంత చూస్తాను. చావు తప్పించిన బయటపడ్డాను గంగనా. నీ చావు సంగతి ఏంటో గాని నాకు మాత్రం బెంగగా ఉంది. ఉన్నారు వేసవాళ్ళు, గుండ్లు కొట్టుకొని బాగా తింటారు. ఫారెన్ విస్కీ కావాలంట. ఒక్కడు కూడా లక్ష్యం తీసుకున్నారు. ఎలా తీసుకొచ్చది? ఆ అమ్మాయి ఏమో బయటికి రాదు, మేము అక్కడికి వెళ్తానేమో తల్లి పంపిస్తాం. అందరి కష్టాలు తీస్తానికి ఒక అతను వచ్చాడు. ఎవరతను? భయపడకు, అతను ఎక్కడెక్కడో ఉన్నాడని విన్నాను. నా తర్వాత చూపిస్తా. మిలిటరీ గుడారంలో ఉంది. చూసావా? అబ్బా అబ్బా, ఏమి జనం! ఇదే భయంకరుండే మకం. చూడు ఎంతమంది బలగమో. అయితే లక్ష్మి నాకు తక్కుతుందంటావా? ఇంకా అనుమానం ఎంత గురు? ఆ భయంకర పేరు చెప్తే ఇక్కడున్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవలసిందే. వాట్ మై సన్? మరి కమ్ ఆన్. నాతో వచ్చిన ముగ్గురిని పోలీసులు చంపేశారు బాస్. మరి నువ్వేం చేసావు? పారిపో వచ్చేసారు బాస్. గుడ్, వెరీ గుడ్. బెస్ట్. భయంకర్ జీ. అరే కోన్ రే? నేను బాస్. యూ బెస్ట్ హెడ్ రాక. ఎన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఎక్కడ తిరిగినా నీ దగ్గరికి రావాల్సిందేగా బాస్. హూ ఇస్ దిస్? చూసావా? ఏమంటున్నారు? ఎవరని అడుగుతున్నాడు. మా స్నేహితుడు గంగన్న. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా స్నేహితుడికి ఒక అవమానం జరిగింది, అది చెప్పుకోవడానికి వచ్చాడు. ఏమిటి అవమానం? జ్యోతి ఎస్టేట్ ప్రొపరేటర్ రంగబాబు నేను చేసుకోబోయే అమ్మాయిని వాడు చేసుకున్నాడు. అయితే నువ్వేం చేశావు? తన్నుతున్నాడు. నేను ఒక్కనేనా? మా వాళ్ళంతా బాగా తిన్నారు తన్నులు. అంత పెద్ద మీసం పెంచి దేశం ఉంది, రోషం ఉంది, కానీ వాడి ముందు మన వేషాలు ఏమాత్రం సాగవు. ఎందుకంటే వాడు తంతాడు. వాడేం పెద్ద పులి? నాది దెబ్బ. వాడు పులైతే మీరు సింహం. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్ళు మీ ముందు పిల్లులైపోవాల్సిందే. బాష్ బేట. అరే సోము, సోము జ్యోతి ఎస్టేట్ మాలు తెలుసు దాని యజమాని తెలుసు. వాడు ఇక్కడ ఉండవాలి. Get out! ఓకే బాస్. ఏయ్ రంగబాబు ఎక్కడ? ఎందుకు? నీకది అనవసరం. రంగబాబు ఎక్కడ? నాకు తెలీదు. రేయ్, తెలీదు? వీడిని కట్టిపారేయండి. రాయ్, మీరు వెళ్ళి కృష్ణా డబ్బాలు తీసుకోండి. ఈ ఎస్టేట్ మొత్తం తగలబెట్టేద్దాం. కృష్ణ తగలబెట్టా. కానివ్వండి కానివ్వండి. సరిగా
థ్యాంక్ యూ జెంట్మెన్. థ్యాంక్స్ అనవసరం. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నాకు అలవాటు. ఏమైనా నన్ను కాపాడావు. నీ మేలు నా జన్మలో మర్చిపోను. ఆ మాట ఎవరైనా విశ్వాసం ఉన్న వాళ్ళంటే చాలా అందంగా ఉంటుంది. అంటే నేను విశ్వాసం లేనివాడినా? ఒక చేత్తో తల్లి ఫోటో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో ప్రేమించే హక్కును లాక్కున్నాం. అనురాగాలకు, అనుబంధాలకు వ్యాపారపు అగ్రిమెంట్ చేశాం. విశ్వాసం ఉందో లేదో నేను చెప్పడం ఎందుకు? అది 2 కొడుకులు. మరి మీరు? నేను అప్పుడే చెప్పానుగా వాడు తంతాడని. అరే బేట, ఈ భయంకరికి భయం చెప్తావు. టేక్ కేర్. మళ్ళీ ఇదే మాట చెప్తే సభా రాక. బాస్, ఆ 2వ కొడుకు ఎక్కడుండేది తెలుసా? తెలుసు. అయితే ఇక్కడుండాలి. ఏం పిల్ల ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నిన్నే వచ్చాను. ఎలా ఉంది నీ సంగీతం? బ్రహ్మాండంగా పలుకుతుంది. నేర్చుకుంటా? ఏ నేర్పేంత ఓపిక ఉందా? నువ్వు అంటే ఓపిగా ఉంది, తీరిగా ఉంది. అయితే సరే. రాత్రికి వస్తాను, బాగా నేర్పుతాను.